లేబర్ కోర్సు ఆధారంగా లేబర్ కోర్సులో ఉంది ఇష్టం 10 గంటలు 15 గంటలు పని చేసుకోవాలని చెప్పారు. దాని ఆధారంగా ఏంటంటే పంపించారు. రేపు వీళ్ళు అమలు చేయడానికి కూడా ప్రయత్నం చేస్తారు. దాన్ని మనం తిప్పుకొట్టాలి. 2 గంటలు పని చేయడానికి దాదాపుగా 1886 రోజుల్లో అనేక మంది ప్రాణాలు అర్పించి వాళ్ళ ఉద్యోగంతో పెట్టినటువంటి కూడా ఎర్రజెండా అయ్యింది. మా హక్కుల్ని నేను కాపాడుకుంటాం. ఆ ఇమానాన్ని బట్టే మనం కొనసాగించాలని చెప్పేసి మనం పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. రాష్ట్ర ప్రభుత్వమే కాదు కేంద్ర ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తేనే మనం చూస్తున్నాం కదా భారత్ కార్యక్రమాన్ని అందరికీ ధన్యవాదాలు. మరి బాగా చెప్పి తల్లి కాకుండా ఇంకోటి ఎక్స్ట్రా ఏంటంటే ఇంత కష్టపడి పని చేస్తున్నాము అయిన మొత్తం చూపించే వాళ్ళు ఎవరు లేరు. వచ్చి 9 to 4 వరకు 4 to 5 వరకు గృహ సందర్శన మళ్ళీ నాకు రిజిస్ట్రేషన్ చేయమని నాకు 10 పనిచేయాలంటే అది తీసుకుపోయి 9 రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాం. తెల్లారి మళ్ళీ వాళ్ళు అడుగుతారు అమ్మ నా పేరు ఎక్కిందా నా పేరు ఎక్కిందా నా పేరు అని వాళ్ళు అడుగుతారు. వాళ్ళ మాట రాకపోతే 9 కూర్చొని మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాం. ఇదొకటి వేకెన్సీ సెంటర్ దానా మాకు వేకెన్సీ సెంటర్ మా పక్క సెంటరు నా సెంటరు ఇప్పుడు 2 ఎందుకు చేయాలి మేము ఆ జీతం పట్టిస్తారా మాకు 11,000 ఇంకో టీచర్ లేదు ఆ టీచర్కి 11,000 వస్తుంది కదా మరి ఆ జీతం పట్టిస్తారా కనీసం రేటు వేయిస్తారా మాకు ఆ టీచర్ లేదు ఆ సెంటర్ వర్క్ అంతా మేము చేయాలి. ఆ వర్క్ ఎందుకు చేయాలి అట్లా మా దగ్గర 5 వేకెన్సీ సెంటర్ టీచరు ఆయనే టీచర్ ఉంది ఆ టీచర్ వర్క్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేయాలి పిల్లలకు సమాధించుకోవాలి. మరి ఆయా జీతము టీచర్కి ఇస్తారా? ఇది ఎంతవరకు న్యాయం ఈ ప్రభుత్వానికి? దయచేసి కేంద్ర ప్రభుత్వము మా అంగన్వాడీలను కార్మికులను అందరినీ గుర్తించి మాకు కనీస వేతనము రావాలని కోరుతూ మరి టీచర్లకు ఈఎస్ఐపిఎఫ్ అనేది వసతి ఎందుకు కలిపారు? కలిపేయాలి. వాళ్ళు కూడా మళ్ళా కష్టపడుతారు. వాళ్ళు కూడా అలాంటిది వసతి కల్పించాలి. ఇంకోటి మన వేతనాలు 26,000 జీతాలు 26,000 జీతంలో మనకు జీవో అమలైంది. మనకి ఎందుకు ఇయ్యరు? అది ఎన్నాళ్ళు కప్పెడతారు? అది మాకు తెలియాలి. ఇదే మన చంద్రశేఖర్ గారు కార్మికులను పర్మనెంట్ ఉద్యోగులుగా కార్మికులను పర్మనెంట్ ఉద్యోగులుగా పైకెళ్తే బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక ఉద్యోగ ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు నిరసనగా దేశంలో ఉన్నటువంటి అన్ని కేంద్ర కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలు జయప్రదం చేయండి దేశవ్యాప్త పారిశ్రామిక సమ్మెను. జయప్రదం చేయండి దేశవ్యాప్త సమ్మెను. కార్మికుల ఐక్యత.